ఫైట్స్ ఎలిమెంట్స్ అంటే ఏదో కావాలని గుచ్చినట్టున్నామండి. ఆ సినిమాకు అవసరమైన ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ఏం కావాలి, వినోదాత్మకంగా ఎలా చెప్పాలి, అదే వినోదాత్మకంగా వాణిజ్యాత్మకం కోసమని సమాజాత్మకమైనటువంటి విలువల్ని మాత్రం తగ్గించకుండా చేశాం. అంటే డియర్ ఉమాగానే ఉండిపోతారా, డాక్టర్ ఉమా అవుతారు? యా, హీరోకి డియర్ ఉమా, ఆడియన్స్కి డాక్టర్ ఉమా. ఓకే అండి, విషయాలు. సుమయ్య గారు ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. 100% ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మేము చూసినప్పుడు ఏదో చిన్న కొత్త ఆవిడ కదా ఏం సినిమా చేస్తుంది అనుకున్నా, కానీ ట్రైలర్ చూసింది మాత్రం మంచి సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు బయట మంచి ప్రొడక్షన్స్లో ఆఫర్స్ వస్తే మీరు కంటిన్యూ చేస్తారా, లేకుంటే మీ ఓన్ ప్రొడక్షన్లోనే ఉంటారా? నో, డెఫినెట్లీ సార్. మంచి బ్యానర్, మంచి ప్రొడక్షన్ హౌస్ వస్తే చేయాలని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మూవీ తోటి ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా? ఎస్ సార్. బయట వచ్చినా రాకున్నా మీ ఓన్ ప్రొడక్షన్లో మాత్రం ప్రొడ్యూసర్? బయట వచ్చినా రాకున్నా కాదు, మంచి కథ ఉంటే డెఫినెట్లీ ప్రొడ్యూసింగ్ చేస్తానండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రతన్ సార్, సార్ ఆల్రెడీ చెప్పారు సందీప్ రెడ్డి అమంగ ఇష్యూ గురించి. సో అంటే ఆ విషయం మాట్లాడట్లేదు. సో అది ఆల్రెడీ సార్ట్అవుట్ చేసుకుని ఉంటారు కదా. సో అంటే మళ్ళీ ఇంకోటి జరిగింది సిద్ధార్థ రాయ్ మూవీ గురించి కూడా. సిద్ధార్థ రాయ్ మూవీ డైరెక్టర్ కూడా మిమ్మల్ని సంథింగ్ టార్గెట్లో మాట్లాడారు. ఎందుకని అట్మాట మీరే టార్గెట్ అవుతున్నారు? అంటే సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందా మీకు? దీనికి నేను ఆన్సర్ చెప్తానండి. ఎప్పుడైనా టార్గెట్ ఎవరైతారంటే మాట్లాడలేని వాళ్ళు అవుతారు. ఆ సబ్జెక్ట్ గురించి డిఫెన్స్ చేయలేని వాళ్ళు టార్గెట్ అవుతారు. ఎందుకు మేకనే బల అవుతుందంటే చెప్పండి, నమ్ముతారు కాబట్టి. ఇంకో స్టెప్లో చెప్పాలంటే, ఎందుకు మీరు ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. మీరు ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అండ్ మీకు నేను సెట్ అవ్వలేదు. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చి ఏమో ఒక సాంగ్ చాలు అని వెళ్ళిపోవచ్చు. ఆ ఫ్రీడమ్ మీకు ఉంది. సో ఎందుకు అన్ని సాంగ్ చేసి బయట వచ్చి అలా చెప్పారు, నాకు అది మాత్రమే బాధ. అలా చెప్పినా కూడా స్టిల్ ఐఎమ్ సేయింగ్ దే ఆర్ ద డైరెక్టర్స్. ఐ కాంట్ లెట్ డౌన్ మై డైరెక్టర్స్. దే ఆర్ మై పీపుల్. సో దాని గురించి వదిలేయండి. ఇంకోటి, వాళ్ళు అంత కష్టపడి ఏదో కష్టం ఉంటుంది సార్, దానికి నా మీదే చూపించారా అలాంటి కూడా నాకు ఏంటి నా మీద ఇలా చెప్తున్నారు. సాంగ్స్ స్టార్ట్ అవగానే ఇప్పుడు ఒక రాంగ్ పర్సన్ తెలిసిన తర్వాత, ఇది ఇండస్ట్రీ సార్, ఈజీగా బయట వెళ్ళొచ్చు. బికాజ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనీ తీసి ఇంకొక దగ్గర ఇచ్చిన తర్వాత దొరికిపోయాను. దే ఆర్ ఆల్సో పుట్టింగ్ దేర్ ఓన్ మనీ. ఎనీ రాంగ్ అయిన ఇండస్ట్రీ పెట్టుకోదు, తీసేస్తుంది. మంచిగా వర్క్ చేసినప్పుడు పెట్టుకుంటుంది. ఈవెన్ ఐ గాట్ మంచి సాంగే ఇవ్వాలి, మంచి సాంగే ఇచ్చాను, దాన్ని నిజం. దాంట్లో నేను చేసిన ప్రతి ట్రాక్ ఒక డైరెక్టర్కి రైట్ ప్లగిన్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ దిస్ డైరెక్టర్స్ ఫ్యాన్స్ ఉంది, మళ్ళీ అతను గుడ్ బాయ్ ఇమేజ్ చూపిస్తున్నారా అన్నట్టు చెప్పినా కూడా ఐఎమ్ ద ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ ద డైరెక్టర్. మీ అందరికీ తెలియక ముందు ఆ డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ స్టోరీ సూపర్ ఉంది, బాగా అందుకే కంపోజ్, చుమ్మా ఏదో జెరాక్స్ కాపీలాగా ట్యూన్ రాదు సార్. అతను చెప్పినది విని థింక్ చేసి దానికి ఒక ట్రాక్ యాడ్ చేసి కాపీ కొట్టకుండా, పక్కన ఇలాంటి సాంగ్స్ రాకుండా, నా గురుగారు ఫ్లేవర్ రాకుండా, అన్నీ ఇదిలాగా ఉంది అదిలాగా ఉంది అని చాలా వర్క్ చేసి, నా దగ్గర ఒక టీం ఉంది, నా టీం అందరూ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఓన్లీ వన్ మ్యాన్ షో కాదు, నా దగ్గర ఒక 30 ఫ్యామిలీస్ ఆర్ వర్కింగ్. సో ఎవ్రీబడి దాని డ్రీమ్ పెట్టి, ఒక వైలిన్ ప్లేయర్ ఈ పాటలో వైలిన్ వాయిస్తే ఇది హిట్ సాంగ్ అయితే నా లైఫ్ బాగుంటుంది అని చాలా కోరికలు ఉంటున్నారు. నా బాధ ఏంటంటే, నా మీద అలా వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ కూడా అఫెక్ట్ అవుతుంది, నా ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అవుతుంది. ఇలా ఇన్సైడ్ స్టోరీస్ బయట రాకుండా, ఇది సెట్ అవ్వలేకపోతే బయట వెళ్ళొచ్చు ఈజీగా. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ సార్, లేకపోతే ఎందుకు పెట్టుకుంటున్నారు మూవీలో? ఇంత కష్టపడి ఇచ్చిన సాంగ్ని ఎందుకు మూవీలో పెట్టుకోకపోతున్నారు? సో దే ఆర్ హ్యాపీ అబౌట్ దేర్ సాంగ్స్. ప్రోడక్ట్ కరెక్ట్ ఉంది, నా బిహేవియర్స్లో ఏదో చేంజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరు పోయి కరెక్ట్ చేయడం, మీరు ఇలా ఉండండి అని చెప్తే వాళ్ళు ఉంటారా?
అలా కాదు కదా, నేను అలా కాదు, నేను వర్క్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ పర్సనల్ ఇష్యూస్, మీకు నాకు ఎవరికి, ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద, నేను మళ్ళీ చెప్తున్నా, హూ ఎవర్ మీరు నా కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి నేనే ఫస్ట్ ఫ్యాన్. ఓకే, తెలివిగా చెప్తున్నా, ఇది ఏదో మైండ్ నుంచి, ఇది ఇప్పుడు నుంచి ఆపేద్దాం. నెక్స్ట్ ఒక మూవీ చేయడానికి లేట్ అవుతుంది, నేను ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్గా ఎనీ న్యూ మూవీ, కొత్త మూవీకి నేను వర్క్ చేస్తున్నా. నేను చేసిన ప్రతి మూవీ కొత్త డైరెక్టర్స్తో, ప్రతి మూవీ నేను క్యాల్కులేట్ చేసుకోండి, ఫస్ట్ నుంచి అందాల రాక్షసింది ఇప్పటి వరకు నేను చేసినదని కొత్త డైరెక్టర్స్తో. సో ఇలాంటి వర్క్ చేసినప్పుడు ఒక సాంగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్లీగా మాట్లాడదాం, ఒక సాంగ్కి 1 వీక్ సార్, మూవీలో ఫైవ్ సాంగ్స్ సార్, 1 వీక్ పెట్టుకొని 1.5 months సార్, దాన్ని రికార్డ్ చేయడానికి 1.5 month పెట్టుకోండి, లిరిక్స్ రాయాలి, సింగర్స్ పెట్టుకోవాలి, బడ్జెట్ చూడాలి. సో 1 month 3 months, ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ సైడ్ చేయడానికి 1 month పడుతుంది అనుకోండి, ఎక్స్ట్రా మంత్ 20 days అవుతుంది. సో 1 month కూడా పోయింది, 4 months పైన వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం అన్నీ ఉంటుంది, డిలే అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా 5 months పైన చేస్తే నేనే మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా. నేను పెద్ద బాగుమలి కేజీఎఫ్ లాగా ఉంటే ఇంకా 2-3 months ఎక్స్ట్రా అవుతుంది, మేబీ 1 year అవుతుంది. 1 yearకి పైన నేను ఒక మూవీ చేస్తున్నాను అనుకోండి, నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ప్రతి మూవీ నా వల్ల డిలే అవ్వద్దు, ఇది నేను తెలివిగా ఓపెన్గా చెప్తున్నా. ఎనీ డైరెక్టర్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్క్ విత్ మీ. మీకు లేదు నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, మీరు ఇంత టైంకుల్లో చెయ్యాలి అని నేను చెప్పకూడదు సార్. సినిమా చేయడం ఎంత కష్టం తెలుసా, ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా. నా గురించి చెప్పిన వాళ్ళు కూడా చాలా కష్టపడి చేశారు ఆ మూవీని, నాకు తెలుసు, పర్సనల్గా తెలుసు. మూవీ ఆగి చేశారు, చాలా కష్టం. ఇప్పుడు చెప్పారు కదా, చాలా కష్టపడిదా ఒక మూవీ బయట వచ్చినారు. మీరు ఈ టైంకులో చేయండి అని చెప్తే అది అహంకారం, నేను అలా చెప్పను. మీరు ఫస్టే నాకు 1 monthలో ఫినిష్ చేసుకుని తీసుకెళ్ళి వెళ్ళిపోండి, 1 monthలో ఐ విల్ గివ్ ఆల్ దో సాంగ్స్. అలా ఉంటే 12 monthsకి 12 మూవీ చేయొచ్చు. ఐఎమ్ సెలెక్టివ్లీ డూయింగ్ ఎ రైట్ మూవీ అండ్ దట్ ఆ క్వాలిటీ సఫర్ అవ్వకూడదు. నన్ను నమ్మి వస్తున్నారు, నమ్మకం ద్రోహం చేయకూడదు అని ఆ క్వాలిటీలో నేను చేస్తున్నా. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రవర్సీ. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆల్ ది డైరెక్టర్స్ ఫీల్ ఫ్రీ టు థింక్, ఇన్వెస్టిగేట్ చేయండి, ఎలా చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయండి. గుడ్ సాంగ్స్ ఆర్ ఇక్కడ డిఫాల్ట్. సో నన్ను నమ్మి అదే చెప్తున్నాను, నా ఫ్యామిలీస్ ఉంది, నా ప్లేయర్స్ ఫ్యామిలీస్ ఉంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఇదే. ఎవ్రీబడి వాంట్స్ టు విన్ సార్. నేను కాదు, నాకన్నా ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే అతనికి ఇదే స్టేటస్. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. ఇలాంటి చిన్న ఐడియాలజీలో, అది ఒక కోపంలో ఏదో ఒక రోజు తిడతారు, రేపు కలిసిపోతారు. సో దాంట్లో ఇంకొక ఫ్యామిలీస్ సఫర్ అవ్వకూడదు. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మ్యూజిక్ బికాస్ అన్నం పెట్టింది తెలుగమ్మ, నేను ద్రోహం చేయను. థ్యాంక్ యూ. అందుకే అదే ఇందాక చెప్పాను కదా, యా. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఇంకోటి, సతీష్ గారు ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా మీ ద్వారా ప్రమోట్ చేపిస్తూ ముందు తీసుకెళ్తున్నారు. నిజంగా ఆయనకి నేను రుణపడి ఉన్నాను ఈ విషయంలో. పిలిచాను, మాది ఇంతే సార్ అంటే, లేదండి సినిమా చూశారు ఆయన, ఇట్స్ ఎ గుడ్ మూవీ అండి. ఎందుకంటే మేము కూడా మా ఇళ్లలో ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటుంది అక్కడ. ఆ ఇష్యూ అనేది అందరినీ రేపొద్దున కదిలించేస్తుంది సార్. దానికి ఇష్యూ చెప్పడం వల్ల ఒక మంచి ఫీల్తో మీరు